మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 22వ వచనములో మనం చదువుకున్నప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ప్రియులారా, మనం ప్రార్థించేటప్పుడు ప్రార్థన చేసే ప్రతి కార్యాన్ని, ప్రతి అవసరతను మనము పొంది ఉన్నామని నమ్మాలి. మనం ప్రార్థిస్తాము కానీ పొందుకున్నాము, దేవుడు సమస్తము సాధ్యపరుస్తాడని మనం నమ్మం. భూమి మీద ఏదైనా చెడిపోయిద్ది. ఒక వస్తువు చెడిపోవచ్చు, ధనం భూమి మీద చెడిపోవచ్చు, స్నేహం చెడిపోవచ్చు, సహవాసం చెడిపోవచ్చు. ప్రియులారా, బంధాలు మమకారాలు దూరమై చెడిపోవచ్చు. కానీ మనం భూమి మీద చేసే ప్రార్థన ఉంది చూసారా, ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు, ఎప్పుడు ఆ ప్రార్థన విఫలమవదు. ప్రియులారా, ఎప్పటికైనా మనం చేసే ప్రార్థన సఫలమైద్ది. భక్తుడైన జార్జి ముల్లర్ గారు, గొప్ప దైవ సేవకులు, వారు ఎంతో భారభరితంగా దేవుని సేవ చేసిన వారు. జార్జి ముల్లర్ గారు పరిచర్య సేవా దినాల్లో వారు ఎంతో భారంగా ప్రార్థన చేసేవారు. అయితే 5గురు స్నేహితులు ఉండేవారు. 5గురు స్నేహితుల కొరకు తాను ప్రార్థించేవారు. అయితే ప్రార్థన చేయగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఒక 2-3 మారారు. 5 ఏళ్ళు అయింది. మరొక స్నేహితుడు, 4వ స్నేహితుడు కూడా మారాడు. కుడి ఎడంగా ఒక 5 సంవత్సరాల్లో 4 స్నేహితులు ప్రార్థన చేయగా వారు దేవునిలో విశ్వాస జీవితంలో కొనసాగి వారు ముందుకు సాగారు. సేవ చేస్తూ 40-50 సంవత్సరాలు జార్జి ముల్లర్ గారికి దాటింది. సేవలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 5వ సహోదరుడు లేక స్నేహితుడు మారలేదు. అయితే కొన్ని దినాలకు జార్జి ముల్లర్ గారు చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత 5వ వ్యక్తి స్నేహితుడు కూడా ఏమయ్యాడంటే మారు మనసు పొంది రక్షింపబడి అతగాడు కూడా మారాడు. అయితే ఈ 4 విశ్వాస జీవితంలో ఒక విశ్వాసులుగా ఉండిపోయారు. కానీ 5వ వ్యక్తి, ప్రియులారా, జార్జి ముల్లర్ అనంతరము గొప్ప భారభరితమైన సేవను కొనసాగించారు. ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను సాక్ష్యం ఇస్తున్నానంటే, ఆలస్యమైన ప్రార్థన వ్యర్థం కాదు. ఆలస్యమైతే ప్రియులారా ఇంకా అద్భుతము ఆశీర్వాదకరంగా కొనసాగింపబడుతుంది. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమై ఉన్నది అంటే, ప్రార్థన వ్యర్థం కాదు, ఆలస్యమైన ఆశీర్వాదకరంగా అద్భుతంగా కొనసాగిస్తాడు. మీ జీవితాల్లో నమ్ముతారా? ఆలస్యమవుతుందని వెనకంజ వేస్తున్నారా? నిరాశగా ఉన్నారా? మిత్రమా, నిరాశను వీడండి. ఇదిగో దేవుడు ఈ రోజున మత్తయి 21-22 ప్రకారంగా మీరు అన్నీ పొందుకోబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.